నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి ఉదయకాల సమయమందు దైవ వర్తమానాల సందేశమును మానక శ్రద్ధతో వీక్షిస్తూ నలుగురికి పరిచయం చేస్తూ నన్ను నడిపిస్తున్న దేవునికి, సహకరిస్తున్న మిత్రులు, ఆప్తులు, శ్రేయభిలాషులకి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మేము నమ్ముచున్నాం. మీ గురించి కూడా ప్రార్థన చేసే అవకాశం మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొద్ద కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. ఈ పూట యెషయా గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 35వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందామండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయం మొదటి 2 వచనములు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడెను. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసును దానికి ఉండెను. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచెను. ఈరోజు మన అంశము అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచెను. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఏవి అవి? ఇక్కడ 3 అనుభవాలను గురించిన వ్యక్తుల యొక్క తత్వాన్ని మన ముందు పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు వారు అంటే అరణ్యము, ఎడారి, అడవి. ఈ 3 రకాలైన క్రైస్తవ అనుభవం కలిగిన బిడ్డలు నేడు సంఘాల్లో ఉంటున్నారు. అరణ్య అనుభవము, ఎడారి అనుభవము, ఈ అడవి అనుభవం. ఈ 3 రకాల అనుభవం కలిగిన వారికి ఒక గొప్ప శుభవార్త. ఈ ఆగస్టు మాసములో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇవ్వబోతున్న గొప్ప వాగ్దానం ఏంటి అంటే, ఈ 3 జీవితాల్లో ఉల్లసించే అనుభవం, పూసే అనుభవం, సంతోషించే అనుభవం, పాడే అనుభవం వాళ్ళకి రాబోతుందంట. అంత మాత్రమే కాదు, లెబనోను సౌందర్యం, కర్మేలు సౌందర్యం, షారోను సొగసు దేవుడు దానికి అద్దబోతున్నాడంట. ఇది పెద్ద చెప్పుకోవాలంటే ఒక గంట సేపు ప్రసంగమే అవుతుంది. ఈ పూసే అనుభవాలు, సంతోషించే అనుభవాలు, అంతకంటే ముఖ్యంగా లెబనోను, కర్మేలు, షారోను వంటి అనుభవాలు. కానీ ఈరోజు నేను ఇవేమీ చెప్పట్లేదు. మనకున్న సమయం కొద్ది విషయాల్లో అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూస్తాయి. అరణ్య జీవితం దేవుని మహిమ తేజస్సు చూడబోతుంది. ఎడారి జీవితం దేవుని మహిమ తేజస్సు చూడబోతుంది. అడవి జీవితం దేవుని మహిమ తేజస్సును చూడబోతుంది. ఈరోజు గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఏంటో తెలుసా? ఈరోజు చాలామంది భక్తులు అని చెప్పుకుంటున్నారే కానీ దేవుని యొక్క ముఖ ప్రకాశత, తేజస్సు, సౌందర్యాన్ని చూడలేకపోతుంది. ఇంతకు ఇక్కడ మనం చూసిన వారమైతే ఆ అరణ్య జీవితము, అరణ్య జీవితాన్ని గురించి యాకోబు తన పరిచయం ఇలా చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక ఒక్కసారి పరిశీలిస్తే, అన్న నన్ను అరణ్యంలో పడవేసినప్పుడు నా పరిస్థితి ఏంటి? లేదా అన్న దగ్గర నుంచి నేను పారిపోతున్నప్పుడు ఓ రాత్రి అరణ్య జీవితంలో నేను గడిపాను. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? బేకరి ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వానిని కాపాడెను. ఇంకా పైకి వెళ్తే అరణ్య ప్రదేశంలోను బేకరి ధ్వని గల పాడైన ఎడారిలోను అనే మాట చూస్తాం. ఎవరైనా యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వస్థ భాగము యాకోబే. యాకోబుతో అంటున్నాడు, ఇతని జీవితంలో అరణ్య ప్రదేశం ఎలా ఉన్నది అంటే భీకర అరణ్యముగా మారిందంటండి. బైబిల్ గ్రంథంలో భీకర అరణ్యం, హోషేయ 13:5లో మహా అరణ్యం, అందులోని మరి 3వ మాట కాలిన అరణ్యం. 3 రకాలైన అరణ్యాలు బైబిల్ గ్రంథంలో, అంటే చాలా రకాలు ఉన్నాయి కానీ మనకున్న సమయం బట్టి 3 రకాలైన అరణ్యాలు: భీకర అరణ్యం, మహా అరణ్యం, కాలిన అరణ్యం. ఈ 3 అనుభవాలు నేటి క్రైస్తవులు కూడా గడుపుతున్నారు. కారణం ఏంటి తెలుసా? వారు చేసిన పాపాలు, వారు చేసిన అవిధేయతలు,
వారిని మహా అరణ్యములాగాను, భీకర అరణ్యములాగాను, కాలిన అరణ్యములాగాను మార్చేస్తుంది. కానీ యాకోబు అదే అరణ్యములో ఎబ్బేకు రేవు దగ్గర కూర్చొని ఒక మనుషుడితో పోరాడుతున్నట్లుగా దేవునితో పోరాటం నేర్చుకున్నాడు. తన బ్రతుకు మారిపోయింది. ఒక దేశమునికి తన పేరు పెట్టగలిగేంతగా గొప్ప గొప్ప ఆశీర్వాదాలకు అతడు వారసుడయ్యాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితం కూడా అరణ్య జీవితమేనని, భీకర అరణ్య మహాకాలిన అరణ్యములాగా నా బ్రతుకుందని అల్లాడిపోతున్నావా? యాకోబుని నీ ముందు పెట్టుకో. ఏసావు కూడా ఎన్ని మంచి పనులు చేసినా తన జీవితంలో చెడే ఎదురొస్తున్నట్లుగా అన్నలు, అలాగే తను పెంచిన యజమానురాలు, చరసాలు, వారికి సహాయం చేసిన స్నేహితులు కూడా మోసం చేశారు. కానీ దేవుడు మోసం చేయలేదు. యోసేపును గుర్తుపెట్టుకున్నాడు. ఫరో రాజుకు కింద పనివాడిగా పెట్టుకున్నాడు. మహామంత్రి స్థానాన్ని ఇచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనుషులు మరుస్తారేమో కానీ దేవుడిని పట్టుకుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అరణ్యముని వాటిని జీవితంలో పుష్పించేవి, సంతోషించేవి, ఇంకా ఉల్లసించేవి. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక సొగసు, ఒక సౌందర్యాన్ని అద్ది నీకు మహిమను అలాగే తేజస్సును నీకు ఇవ్వబోతున్నానని చెప్పడానికి ఓ సేవకుడిగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక రెండోది ఏంటో తెలుసా? ఎడారి. ఎడారిలో నివాసం దొరకదు, విత్తనం ఉండదు, కళ ఉండదు, అభిషేకం ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు ఎలాగైతే గుడారి నివాసియో మన జీవితంలో కూడా ఈ ఎడారి వంటి జీవితంలో ఎటు చూసినా శూన్యమే. తాగడానికి, తినడానికి, ఉండడానికి ఎక్కడ ఏముండదు. ఎడారి బ్రతుకైపోయింది. వీళ్ళకి అన్నలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అయినా బ్రతుకు ఎడారి పరిస్థితే. మీ అందరికీ శుభవార్త ఏంటో తెలుసా? 84వ కీర్తనలో చూడండి. కీర్తన అనగానే మనకి మందిరం గురించిన అనుభవాలు గుర్తొస్తాయి. ఈ 84వ కీర్తనలో 6వ వచనంలో చక్కని మాట అన్నారు. వారు బాకా లోయలో బడి వెలుచునను దానిని జలమయముగా చేయదును, తొలకరి వర్షము దానిని దీవెనలతో కప్పెను అంటున్నాడు. ఎడారి బ్రతుకును బాకాలోయ అనుభవంతో పోలుస్తూ, ఎడారి జీవితంలో కూడా జలమయాన్ని చేయగలిగిన దేవుడు నీ జీవితంలో ఒక మంచి శుభవార్త, తేజస్సు. ఇంకో మాటలో చెప్పాలి అంటే ఎండిపోయిన నీ జీవితంలో తేజస్సు, మహిమ అనేవి నీ జీవితంలోకి వచ్చి నిన్ను ఉల్లసింపు చేసేటట్లుగా, నీ జీవితంలో నోటి నిండా నవ్వు ఉండేటట్లుగా ఒక గొప్ప కార్యాన్ని చేయబోతుంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడవది అడవి. అడవికి ఇలా చెప్తే బాగుంటుందేమో. అడవికి దారి ఉండదు. బయటికి వెళ్ళే దారి ఒకటైతే లోపలికి వచ్చే దారి ఒకటి. అయ్యో నేను వచ్చిన దారే వస్తున్నాను కదా అని వెనక్కి తిరిగి వస్తావేమో, తప్పిపోతాం. అడవికి దారి ఉన్నట్లనే ఉంటుంది, కానీ తిరిగి వచ్చే దారి తెలియదు. ఇంకా రెండో మాట అంటాడు కదా, చాలా దారులు ఉంటాయి కానీ ఏ దారి రావాలో తెలియదు. అరణ్యంలో ఎక్కువ కేకలు వినబడతాయి, ఘోష, అరుపులు. కారణం ఏంటి? దారి కనబడుతున్నట్లనే ఉంటుంది కానీ వచ్చిన దారే కదా అనుకుంటే ఆ దారి తప్పిపోతాం. వచ్చిన దారి గుండా వచ్చిన దారి గమ్యాన్ని చేర్చదు. తిరిగి 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 మళ్ళీ మొదటికి స్థానానికి వచ్చినట్లుగా కొంతమంది జీవితంలో ప్రయాస పడుతూనే ఉంటారు, ఫలితం శూన్యం. ఆశీర్వాదాలు మనం చూస్తే ఎండిపోయినట్లుగా చిల్లు సంచులు వేసిన ధనం వలె బ్రతుకులు ఉంటాయి. ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన శుభార్తలు తెలుసా? అడవి లాంటి నీ జీవితంలో కూడా దేవుడు కస్తూర పుష్పాలు పుష్పించినట్లుగా, సంతోషాన్ని కలిగించినట్లుగా, ఒక్క మాటలో చెప్పాలి అంటే మహిమ తేజస్సు నీకు అందించేటట్లుగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నువ్వు విశ్వసించగలిగితే, ఉల్లసించగలిగితే ఈ మహిమ తేజస్సు రావడం వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఇటు వారిని గురించి ఈ 35వ కీర్తన రాస్తూ వీరంట దేవుని పరిశుద్ధమని పిలువబడుతున్న 8-9 వచనాలు మీరు చదువుకుంటే ఒక మాట, రాజమార్గానికి తీసుకువెళ్తారంట. ఈ మహిమ తేజస్సు వారిని రాజమార్గానికి తీసుకెళ్ళి నిత్యరాజ్యమైన పరలోక రాజ్యాన్ని వారసులు చేస్తారంట. కాబట్టి నేను ఈ మాటలు ముగిస్తూ ఒక చక్కని మాట మీ ముందు పెడుతున్నాను. అడవి లాంటి జీవితమైన, అరణ్యం లాంటి జీవితమైన, ఎడారి జీవితమైన పుష్పించే రోజులు ఈ ఆగస్టు మాసంలో చూడబోతున్నాం. రాబోతుంది ఒక గొప్ప తరుణం. పండుగలు, వేడుకలు చేసుకునేటట్లుగా. ఈ లోకంలో ఎన్నో పండుగలు ఉండొచ్చు కానీ మొహంలో నవ్వు లేదు. ఈరోజు ముఖంలో కాంతి లేదు, శోభ తప్పిపోయింది. నా దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. తన మహిమను తేజస్సును పంపించబోతున్నాడు. ఇవి రెండు నిన్ను వెలిగిస్తాయి,
సొగసులు తీసుకొస్తాయి, నోటి నిండా నవ్వు కలిగింపచేస్తుంది. అట్టి ధన్యత నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసునాథుని యొక్క దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా దేవుడు మనకు అందించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అరణ్యము లాంటి జీవితమైన, ఎడారి జీవితమైన, అడవి లాంటి అరణ్యమైన నాయన, మహిమను తేజస్సును ఇవ్వగలిగిన వాడు, శోభను సొగసును ఇవ్వగలిగిన దేవుడవు నీవే. చూచుచూనే వాత్సల్యత కలిగింపచేయు దేవా, కోపించుచూనే నీ కృపను మాకు అనుగ్రహించారు. చదవబడిన ఈ లేఖనము ద్వారా ప్రతి వారికి నీ దీవెనలు దయచేయాలి. ముఖ్యంగా మా అనుదినం అన్న ప్రేక్షకులకు నీ కృప ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు అధికార నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కృతదేవుని దీవెన ఆశీర్వాదములు కూడి వచ్చిన సంగమునకును, వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకు రాకడ పర్యాంతము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.